ఈరోజు ఈ వీడియోలో కర్ణాటకలోని అన్ఎక్స్పోజ్డ్ హిడెన్ జెమ్ లకుండి ఎక్స్ప్లోర్ చేద్దాం. 11th 12th సెంచరీ ఆర్కిటెక్చర్ వండర్ ని చూద్దామా? లకుండి కర్ణాటకలోని ఒక చిన్న విలేజ్. గదగ్ పట్టణం నుంచి కేవలం 11 కిలోమీటర్ దూరంలో ఉంది. మేము ఒక కార్ హైర్ చేసి అక్కడ లకుండి అద్భుతాలని చూడటానికి బయలుదేరాం. ఈ లకుండి విలేజ్ లో సుమారు 50 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ లకుండిలో ఇది ప్రధానమైన హెరిటేజ్ ఆఫ్ లకుండి మ్యూజియం కూడా ఉంది, ఆర్కియలాజికల్ మ్యూజియం. చాళుక్యన్ టైంలో కళ్యాణ్ చాళుక్య అనే రాజులు వాళ్ళు పరిపాలించినప్పుడు 10th to 12th సెంచరీ అంటే 11th సెంచరీ ఆ ప్రాంతంలో వాళ్ళు కట్టిన శిల్పాలు, మూర్తులు అవన్నీ ఈ ఎగ్జిబిషన్లో కనపడుతున్నాయి. బ్రహ్మ జినాలయ ఇది 11th సెంచరీ టెంపుల్. లకుండిలోని అతి ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. డెడికేటెడ్ టు మహావీర 24th తీర్థంకర. ఇక్కడ మొత్తం జైన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ క్లియర్గా కనపడుతుంటుంది. అయినా జైన్ స్కల్ప్చర్ అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి రిమూవ్ అయ్యి కూడా ఉన్నాయి. బట్ ఇది వండర్ఫుల్ సైట్, సూపర్ ఆర్కిటెక్చర్. మనకు చెక్కడాలు మాత్రం క్లిష్టమైన చెక్కడాలు ఇక్కడ ఉంటుంది. పీస్ఫుల్ యాంబియన్స్ అనేది మనస్సును హత్తుకుంటాయి. माणिकेश्वर टेम्पल मुस्किन बावी. अच्छा, ये सबसे बड़ा है? लकुंडी का मेन वेल है सर. मेन वेल है. मेन वेल. अच्छा, कब बना ये, कौन सा ईयर में? ईयर में 11th सेंचुरी 12th सेंचुरी. ये 12th సెంచరీ का है. సో ఇది ముస్కినా బావి అంటారు. మాణికేశ్వర టెంపుల్ పక్కన ఇది 3 sides నుంచి మనకు స్టెప్స్ ఉన్నాయి. టెంపుల్ పక్కన ఎంట్రన్స్. టూరిస్టులు వీఆర్ నాట్ అలౌడ్, ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి బాగా డెప్త్. చూడండి ఎంత ఆర్టిస్టిక్గా కట్టారు. చిన్న చిన్న గోపురాలు బాగా కనపడుతుంటుంది. వాటర్ ప్రిజర్వేషన్ సిస్టమ్కి ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ బావి యొక్క బ్యూటీ అండ్ నిర్మాణం చూస్తే నిజంగా ఫెంటాస్టిక్గా ఉంది. ఆశ్చర్యం ఏమంటే టూరిస్టులు మేమే కనపడుతున్నాం, మేమిద్దరమే ఉన్నాము ఇక్కడ ఈ ఏరియా అంతా. అగ్రికల్చర్, ఫీల్డ్స్, ట్రీస్, వండర్ఫుల్ యాంబియన్స్లో ఈ టెంపుల్ అండ్ ముస్కినా బావి కనపడుతుంది. ఈ టెంపుల్ పేరు ప్రస్తుతం కాశీ విశ్వేశ్వర టెంపుల్. లకుండిలోని చాలా అతిపెద్ద ఆలయ నిర్మాణం. కానీ ఈ టెంపుల్ అంతా చూస్తే మీకు జైన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ క్లియర్గా కనపడుతుంటుంది. లకుండి టెంపుల్స్లో స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ మీరు పెడితే మిర్రర్ వస్తుంది, టూ ఇమేజెస్ వస్తుంది. అదే టూ ఇమేజెస్ దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇక్కడ చూడండి ఒక వేరియేషన్ ఉంది. ఇవన్నీ సైడ్ అంతా పోర్షన్ అంతా 11th సెంచరీ, ఇవన్నీ 11th సెంచరీ. కానీ ఈ సెంటర్ పోర్షన్ మాత్రం కొత్తది, అంటే ఇట్ ఈస్ ఇంపోజ్డ్. చాలా ఇంట్రికేట్ కార్వింగ్స్ అనేది టెంపుల్ నిండా కనపడుతుంటుంది. ఇది కర్ణాటక ఈ ఏరియాలో ఒక ప్రత్యేకత అన్నమాట. ఇదండి, ఇది ఒరిజినల్ కనపడుతుంటుంది. ఇక్కడ ఒరిజినల్ మండపాలు. ఇవి కూడా ఒరిజినల్ జైన్ మూర్తులు ఉండేవి, ఇప్పుడు లేవు అక్కడ. లకుండి ఆర్కిటెక్చర్ చూసారు కదా, హిడెన్ వండర్. బయటకు రావాలి అసలు. టూరిజం చూస్తే పెద్ద జీరో కనపడుతుంది. హుబ్లీ ఏరియా వెళ్తే గదగ్, లకుండి తప్పకుండా విజిట్ చేయండి. హిస్టరీ, ఆర్ట్, కల్చర్ను అప్రిషియేట్ చేయవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్, కమెంట్, షేర్ చేయండి. ఎక్కువ మందికి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.